ఇప్పుడు జరగబోయే ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఇప్పటి నుంచే పొలిటికల్ హీట్ పెరుగుతోందా? పోటీకి ఆశావహులు ఆసక్తి చూపుతున్నారా? గ్రాడ్యుయేట్ల స్థానంలో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోందా? ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగాలనుకుంటున్న వారిలో ఓటర్ల ఎన్రోల్మెంట్పై ఇంట్రెస్ట్ పెరుగుతోందా? ఆ స్థానాన్ని అధికార కాంగ్రెస్ తిరిగి చేజిక్కించుకుంటుందా? ప్రశ్నించే గొంతుకుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్కు అవకాశం ఇస్తారా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికపై పార్టీలు ఫోకస్ పెట్టాయి. వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ అయ్యే స్థానానికి ఓటర్ల జాబితాల సవరణ జరుగుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికకు ఇంకా సమయం ఉన్నా ఆశావహులు ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పట్టభద్రులను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. అటు ప్రధాన పార్టీలు కూడా బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేలా వ్యూహరచన చేస్తున్నాయి. 2019లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుంది. మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆయా జిల్లాల్లో పట్టభద్రులైన ఓటర్ల నమోదు జరుగుతోంది. దీంతో పోటీ చేయాలనుకుంటున్న నేతలు ఈ అంశంపై దృష్టి పెట్టారు. బీజేపీ, బీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఆశావహులు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈసారి ఎలాగైనా బరిలో దిగాలని ఓ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. 4 ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తమ కాలేజీల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందితో పాటు పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించే పనిలో ఉన్నారు. అయితే ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా లేక బీజేపీ నుంచి బరిలోకి దిగుతారా అన్న అంశంపై స్పష్టత లేదు. ఇక ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు కూడా పోటీలో ఉంటానంటూ ప్రచారం మొదలుపెట్టారు. అయితే గతంలో ఈయన పోటీ నుంచి డ్రాప్ అవడంతో ఈసారి కూడా అలాగే చేస్తారేమో అన్న అనుమానాలు లేకపోలేదు. బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. కారు పార్టీ సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించడం గమనించదగ్గ విషయం. వీరే కాదు, కొన్ని విద్యా సంస్థల అధిపతులు కూడా పోటీలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్వతంత్ర అభ్యర్థుల గోల ఎలా ఉన్నా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ టికెట్ కోసం కొందరు నేతలు ఇప్పటి నుంచే లాబింగ్ చేసుకుంటున్నారట. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవటం కాంగ్రెస్ కు కత్తి మీద సాములా మారింది. ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఓటర్లలో ఉన్న అభిప్రాయం, పార్టీ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుందన్న అంశంపై టీపీసీసీలో చర్చ సాగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఓడిపోయిన వెలిచాల రాజేందర్ రావు టికెట్ కోసం పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీలో ఉంటారా లేదా అన్న అంశంపై ఇంకా క్లారిటీ లేదు. ఈయన కూడా ఇప్పటి వరకు తన ఆలోచనలను బయట పెట్టలేదు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ లో ఒకరు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ స్థానంలో ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీలుగా ఉన్నారు. అలాగే మెదక్ నుంచి రఘునందర్ రావు, ఆదిలాబాద్ సీటులో నగేష్ కమలం పార్టీ ఎంపీలుగా కొనసాగుతున్నారు. దీంతో ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో కమలదళం ముందుకు సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రాణి రుద్రమ టికెట్ రేసులో ఉన్నారు. అలాగే జగిత్యాల నుంచి బరిలో దిగి పరాజయం పాలైన బోగ శ్రావణి కూడా సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. రాణి రుద్రమ స్థానికేతురాలు అనే ముద్ర పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిది జగిత్యాల. దీంతో ప్రశ్నించే గొంతుగా బోగ శ్రావణిని బరిలో దింపాలన్న ఆలోచన బీజేపీ నాయకత్వంలో ఉందని టాక్. మొత్తానికి అటు ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఇటు పార్టీల నుంచి బలమైన నేతలు బరిలో దిగే అవకాశం ఉంది. దీంతో ఎలక్షన్ పై ఇంట్రెస్ట్ పెరుగుతోంది. మరి పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో చూడాలి.